మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ వచనము. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ప్రియ దైవజనమా, హోరేబు పర్వతం మీద మందను మేపుతున్న మోషే దృష్టి మండుచున్న పొదపై పడినది. అగ్ని వలన పొద మండుచున్నప్పటికీ అది ఎందుకు కాలిపోవడం లేదో ఆ వింత ఏమిటో చూద్దామని పొద వద్దకు వచ్చుచున్న మోషేను దేవుడు చూచాడు. ఆ పర్వతము వద్ద ఎందరో గొర్రెల కాపరులు ఉండి ఉండవచ్చు. బహుశా వారు ఆ పొదను చూచినా పట్టించుకొని ఉండకపోవచ్చు. కానీ మోషే ఆ పొద గురించి తెలుసుకోవాలని దాని వద్దకు వచ్చాడు. దేవుడు అతనిలోని ఆసక్తిని చూచాడు. దేవుడు మోషేను బలపరచాడు, తన సాధనముగా వాడుకున్నాడు. ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలీలను విడిపించుటకు మోషే దేవుని చేతిలో ఒక బలమైన ఆయుధమయ్యాడు. ఫరోతో పోరాడడంలో దేవుడు మోషేను వాడుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాము. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా నీవు ఒక్కడివి లేదా నీవు ఒక్కదానివి దేవుని పట్ల ఆసక్తితో ఆయన వద్దకు వస్తే నీ ద్వారా నీ వారందరూ, అది నీ కుటుంబము కావచ్చు, నీ బంధు బలగము కావచ్చు, నీ సంఘము కావచ్చు, అపవాది చెర నుండి విడిపింపబడతారు. మోషే ఒక్కడు ఆ మండుచున్న పొదవైపు తిరిగి చూచాడు. అతని ద్వారా ఇశ్రాయేలు జనాంగమంతా ఐగుప్తు దేశము నుండి విడిపించబడి కనానుకు నడిపించబడింది. నీ ఒక్కడివి దేవుని వైపు తిరిగితే నీ జనాంగము కూడా పరమ కనానుకు నీ ద్వారా నడిపించబడుతుంది. వారి విడుదల కొరకు దేవుని చేతిలో నీవు ఒక సాధనమవుతావు. అందరి జీవితాలు వెలుగుతో నింపబడతాయి. నీవు ఆయన తట్టు చూచుట ద్వారా నీవు వెలిగింపబడతావు. నీ చుట్టూ ఉన్నవారు నీ ద్వారా వెలిగింపబడతారు. అట్టి ఒక వెలుగుగా అనేకులను దేవుని సన్నిధి కాంతికి నడిపించే వ్యక్తిగా నీవు దేవుని చేతిలో వాడబడాలి అంటే మొదట నీవు దేవుని తట్టు తిరగాలి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను అని వాక్యము తెలియజేస్తూ ఉంది. అవును, నీవు ఆయన వైపు చూస్తే నీ ఆసక్తిని బట్టి దేవుడు అనేకులను వెలిగించడానికి మొదట నిన్ను వెలిగిస్తాడు. నీ జీవితాన్ని తన చేతిలో సాధనముగా వాడుకొని తన కొరకు, తన జనాంగమును తన వైపుకు, తన వాగ్దాన దేశమునకు, తాను వాగ్దానము చేసిన నిత్య జీవానికి నడిపిస్తాడు. విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తే ఈ ప్రార్థనలో ఏకీభవించు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయన, ఒక్క మోషేను నాయన నీవేర్పాటు చేసుకొని మోషే నీ తట్టు తిరిగిన కారణాన, ఆ మండుచున్న పొదను చూడడానికి ఆసక్తి కనపరిచిన కారణాన ప్రభువా, ఇశ్రాయేలీలందరినీ విడిపించడానికి అతన్ని చేతిలో సాధనముగా వాడుకున్నావు. ఇదిగో, ఈ మాటలు వింటున్న వారిలో ఎవరు నీ వైపు తిరగడానికి ఆసక్తి కనపరుస్తూ ఉన్నారు, అట్టి ప్రతి ఒక్కరిని నీ చేతిలో ఒక బలమైన సాధనముగా వాడుకొని వారి ద్వారా అనేకులు నీ వైపుకు త్రిప్పబడడానికి మీ హస్తాన్ని చాపమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ఏ కొమ్మ లేతదై చిగురించున్నప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని తెలియను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము.
దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.